నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఎన్నికల సమరంలో పాల్గొంటూ రకరకాలైనటువంటి పద్ధతుల్లో చేస్తున్నటువంటి ప్రసంగాలు మీరందరూ వింటూ ఉంటారని అనుకుంటూ ఎవరెవరు ఎట్ట మాట్లాడుతున్నారో ఒక్కసారి కాస్త చెప్పుకుందామా. చంద్రబాబు ఏమంటున్నాడు? నన్ను చూసి కాదు కూటమిని చూసి ఓట్లేయండి. ఏందండి? తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి, లేకపోతే అటు భారతీయ జనతా పార్టీకి ఓట్లేయండి అని అడగాలి. కానీ అంటే కూటమి ఉంది కదా అందుకని కావాలా అంటే నన్ను చూసి ఓట్లేయండి, నన్ను చూసి కూటమికి ఓట్లేయండి అని కాదు, కూటమిని చూసి నాకు ఓట్లేయండి అని అడుగుతున్నాడు. భలే ఉంది కదా. ఎందుకంటే ఈయనకి ఏమాత్రం ఓట్లు పడతాయి అనేటువంటి విషయం 2014లో ఎన్ని హామీలు ఇచ్చిందేనా? 650 హామీలు. ఈ హామీలలో కనీసం 10% పూర్తి చేసేటండి ఇతను పూర్తి చేయలే. ఎప్పటికప్పుడు ఆడు కాసేపు పవన్ కళ్యాణ్తో ఆగమనం ఒకసారి, నిష్క్రమణ ఒకసారి వాడుకొని వదిలేయడం. ఆయనకేమో ఎందుకులేండి వాళ్ళ అభిమానుల కోపం వస్తుంది. అలాగే బీజేపీని వాడుకోవడం, లెఫ్ట్ లెగ్తో తనడం. ఏం పద్ధతి అండి ఇది? సరే, పద్ధతి వాళ్ళకే సిగ్గులేనప్పుడు మనకేముంది చెప్పండి. కానీ అదే జగన్మోహన్ రెడ్డిని ఒకసారి పరిశీలించండి, అతని ప్రసంగాలు పరిశీలించండి. ఏమని చెబుతున్నాడు అతను? నేను నా వల్ల, నా ప్రభుత్వం వల్ల ప్రతి ఇంట్లో మేలు జరిగింది అనుకుంటేనే ఓటు వేయండి. ఎవరికైతే నా ప్రభుత్వం వల్ల మేలు జరిగిందో అది ఏదో ఒక విధంగా రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, ఈ సంక్షేమ పథకాల వల్ల మేలు జరగనటువంటి వాళ్ళు నాకు ఓటు వేయద్దు. మేలు పొందితే, మేలు జరిగితే అప్పుడు మాత్రమే ఓటేయండి అని అడుగుతున్నాడు. బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ టైపులో ఇంత ధైర్యంగా నేను మేలు చేశాను, నా వల్ల మేలు జరిగింది, నా ప్రభుత్వం వల్ల మేలు జరిగింది అనుకుంటే మాత్రమే మీరు ఓట్లేయండి, లేకపోతే ఓట్లేయద్దు అని చెప్పగలిగినటువంటి కలేజా ఉన్నటువంటి మనిషి బహుశా జగన్మోహన్ రెడ్డి ఒక్కడనేమో. ఎందుకంటే మేము కూడా చంద్రబాబు లాగా 40 years ఇండస్ట్రీ జర్నలిజంలో, ఆయన పాలిటిక్స్లో అయితే మేము జర్నలిజంలో ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా ఆయన మీద రకరకాలైనటువంటి పిచ్చి కూతలన్నీ కూయవచ్చు. బాబాయిని చంపించినటువంటి ఎవరు చంపించారా ఏందా అనేటువంటి విషయం ఇప్పటివరకు తేలలేదు. దాని వెనకాల చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దోళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఏమేం చేశారనేటువంటి విషయం కూడా బయటకు వస్తుంది. దాని మీద కూడా సిబిఐఏ దర్యాప్తు చేస్తుంది అనేటువంటి విషయాలు అట్లుండగా ఈయన పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటిది కూడా ప్రతి ఓడు కూడా అంటే బొడ్డోడని తెలుగుదేశం బడుద్దాయి కూడా ప్రతోడు బాబాయిని చంపిన హూ కిల్డ్ బాబాయ్ అని అంటూ అటు సోషల్ మీడియాలో కూడా అన్ని రకాలైనటువంటి బేసిక్ డీసెన్సీస్ని అంటే విలువలకు సంబంధించినటువంటి వలువలన్నింటినీ కూడా వదిలేసి పూర్తిగా దిగజార్చి ఇలా మాట్లాడడం అనేటువంటిది చాలా గలీజ్గా, చాలా చెత్తగా, చాలా భరించలేనటువంటి విధంగా అనిపిస్తూ ఉంది. పాలిటిక్స్లో విమర్శించుకోవాలి. నేను వస్తే ఏం చేస్తానో ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పాడండి. ఉన్మాదిలాగా ఏంటేంటో జుట్టు బిక్కుంటూ ఎగిరెగిరి పడుతూ జగన్ని పర్సనల్గా వ్యక్తిగత స్థాయిలో హీనంగా తిట్టడం. అప్పుడు దానికి ఆయన కూడా రిటార్ట్ చేస్తున్నాడులేండి. రిటార్ట్ చేయకుండా ఎట్లుంటాడు? నువ్వు ఎగిరెగిరి పడితే అవతల రిటార్ట్ చేయకుండా ఎట్లుంటాడు? మన చంద్రబాబు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి. ఈ దున్నపోతునే 5 ఏళ్ల పాటు మరి మీరు దున్నపోతుంటే ఆయన దున్నపోతు కాకుండా ఇంకంతకన్నా పెద్దది ఏదైనా ఉండేట్లయితే దాంతో మిమ్మల్ని పోల్చేటువంటి అవకాశం ఉంది కదా. జనానికి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది, కానీ ఒక రకమైన విసుగు, చిరాకు కూడా ఉన్నాయి. ఎందుకంటే రోజు పిచ్చి తిట్ల పురాణంతో సాగుతూ ఉంటే, ఎందుకంటే అభిమానులు కూడా చాలా స్పష్టంగా పార్టీ లైన్స్లో డివైడ్ అయిపోయినటువంటి సందర్భం మనకు ఎన్నికల సందర్భం కనపడుతుంది. ఎందుకంటే ఇవి బహుశా తెలుగుదేశం పార్టీకి లేదా చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు కావడంతో మొత్తం అంటే విశ్వ కమ్మ ఫెడరేషన్ కూడా, వరల్డ్ కమ్మ ఫెడరేషన్ కూడా ఒక వీడియోలో చెప్పాను, అమీర్పేట కేంద్రంగా కొన్ని వందల దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు అనేటువంటిది నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను. ఎందుకంటే ఇది లాస్ట్ ఎలక్షన్స్ కదా. లాస్ట్ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ 75 అనుకుంటాను కదా, 75 అంటే ఇంకో ఎన్నికలు లేవు. ఇప్పుడు కనుక అధికారంలో రాకపోయినట్లయితే పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక ఆల్అవుట్ వారు చేసి అన్నీ వదిలేసి వాళ్ళు దిగుతూ ఉన్నారు. సరే, ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనం వెయిట్ అండ్ వాచ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీనిని షేర్ చేయండి, దీని మీద కామెంట్ చేయండి. అలాగే సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.